హలో అందరికీ. సో మీలో ఎంతమందికి పేనీలు అలాగే సగ్గుబియ్యం కాంబినేషన్లో పాయసం తిన్నారో కామెంట్ చేయండి. సో నేనైతే ఫస్ట్ టైం చేయడం ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. సో ఎలా చేసానో చెప్తాను, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకొని అందులోనే పేనీలు వేసి ఫ్రై చేయాలి. ఆ పేనీలలోనే సగ్గుబియ్యం ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఆ సగ్గుబియ్యం కూడా వేసి 2 నిమిషాలు అయినాక కొంచెం పాలు పోసి బాగా ఉడకనివ్వాలి. ఆ పాలు ఉడికినప్పుడు కొంచెం చక్కెర ఇలాచి పౌడర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకొని కాజు బాదం ఫ్రై చేసి పాయసంలో కలుపుకోవడమే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈరోజు గురువారం కదా, సాయిబాబా కోసం అని చెప్పేసి నేను ఈ పాయసం చేసినాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. సో ఈరోజు అయితే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.